ఈరోజు సంతాల్ ఆదివాసీ సంతాల్ తిరుగుబాటు జరిగి 167 సంవత్సరాలైన సందర్భంగా కామ్రేడ్ ఆ రోజు ఆదివాసీల పోరాటానికి సంతాల్ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి కాను, సిద్ధు మరియు సుష్మా, అదే రకంగా పూలు ముర్ము లాంటి వాళ్లకు నివాళులర్పిస్తూ ఈరోజు ఆ సంతాళ్ళ తిరుగుబాటు పోరాటానికి మేము వాళ్ళను గుర్తు చేసుకుంటూ వాళ్లకు విప్లవ జోహర్లు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. 1855లో ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి సంతాల్ తిరుగుబాటును ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వము రైల్వే లైన్ పేరుతోటి వాళ్ళ భూములు, సారవంతమైన భూములన్నీ గుంజుకొని వాళ్ళ భూముల నుండి వాళ్ళను వెళ్ళగొడితే వాళ్ళు తిరుగుబాటు చేసినటువంటి చరిత్ర వాళ్ళది. అదే రకంగా ఆదివాసీ మహిళల మీద, వాళ్ళ సారవంతమైన భూముల మీద షావుకారులు, అదే రకంగా భూస్వాముల దోపిడీ, ఒక దిక్కు బ్రిటిష్ వాళ్ళ అణిచివేత, ఈ అణిచివేతలకు వ్యతిరేకంగా 1855 నుంచి దాదాపు 8 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం జరిగింది. ఇటువంటి పోరాటాన్ని ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా అణిచేసింది. అదే రకంగా తర్వాత పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సిద్ధును 1856లో ఆయనను హత్య చేసింది ఆ రోజున్న బ్రిటిష్ ప్రభుత్వము. తర్వాత ఒక నెల తర్వాత ఆ కాను అనేటువంటి కామ్రేడ్ను ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఉరిదీసింది. అదే రకంగా సుష్మా, ముర్ము లాంటి వాళ్ళను చెరిచి వాళ్ళను హత్య చేసి వాళ్ళు వేసిన కొత్త రైల్వే ట్రాక్ వెంబడి పడవేయడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి దాదాపు స్వాతంత్రం వచ్చింది. ఇప్పటికి 167 సంవత్సరాలైంది. మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైంది. అయినా ఆదివాసీల పరిస్థితి ఇట్నే ఉన్నది. ఈరోజు ఈ గ్రామానికి కనీసం దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఈ గ్రామాలు ఉన్నాయి, కానీ ఈ గ్రామాలకు ఇప్పటి వరకు కూడా రోడ్డు సౌకర్యం లేదు. వీళ్ళు చేసుకుంటున్నటువంటి భూములకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినప్పటికీ అవిటిని వివాదం పేరుతోటి వాళ్ళకు ఒరిజినల్ పట్టాలు కూడా ఇవ్వకపోతే ఈ రోజు వరకు వాళ్ళకు రైతు బంధు లాంటి, క్రాప్ లోన్ లాంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఆదివాసుల మీద అణిచివేత అనేది కొనసాగుతూ ఉన్నది. అదే రకంగా ఈ ఖనిజాలు దోచుకపోవడానికి ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా గతంలో తెచ్చిన 1980లో తెచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఈ అటవీ చట్టము, దాంట్లో మార్పులు తీసుకొచ్చి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022లో నూతన అటవీ సంరక్షణ నియమాలను తీసుకొచ్చి దాంట్లో అనేక మార్పులు చేసి ఈ ఖనిజాలను దోచుకపోవడానికి కార్పొరేట్లకు అనుకూలంగా అనేక చట్టాల సవరణ చేయడం జరిగింది. ఈ చట్టాల మూలంగా ఈరోజు ఈ అటవీ భూమిని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి అపారమైన ఖనిజ నిక్షేపాలను దోచుకపోవడానికి వాళ్లకు ఈ 1% భూమిని ఈరోజు ఉద్యానవనాల పేరుతోటి, లేదా వీటిని అభివృద్ధి పేరుతోటి ఈ భూములు కార్పొరేట్లకు అప్పజెప్పే ఒక విధానం కొనసాగుతుంది. రామ్దేవ్ బాబా లాంటి వాళ్లకు లీజుకి ఇచ్చేటువంటి అవకాశాలు కొనసాగుతూ ఉన్నాయి. పార్కుల పేరుతోటి లేదా అభివృద్ధి పేరుతోటి ఇదంతా కూడా ధ్వంసం అనేది ఆదివాసుల మీద ఈ దౌర్జన్యాలు అనేటివి జరుగుతూ ఉన్నది. ఈరోజు అటు ఛత్తీస్గఢ్ కానీ, లేదా బస్తర్ ప్రాంతంలో కానీ, జార్ఖండ్ కానీ, బీహార్ కానీ ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలు కానీ, ఖనిజ నిక్షేపాలు కానీ దోచుకపోవడానికి వాళ్ళ మీద పెద్ద ఎత్తున ఇప్పుడు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పెద్ద ఎత్తున అణిచివేత, మావోయిస్టుల పేరుతోటి వాళ్ళను పూర్తిగా అణిచివేసి వాళ్ళను జైలు పాలు చేసి చిన్న చిన్న చంటి పిల్లలు, పాలు తాగే పిల్లల కాడ నుంచి కూడా కాల్చి పారేసేటువంటి ఒక విధానాలు ఈరోజు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది. ఇప్పటికి కూడా అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి ఆదివాసీ ప్రాంతాలలో. మా ఖనిజాలు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, ఈ అడవి మీద హక్కు మాకు కావాలని అనేక ఉద్యమాలు జరుగుతున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోకుండా దాదాపు అర్ధ మిలిటరీ పోలీస్ బలగాలను దించి ఆదివాసీ ప్రాంతాలను యుద్ధ క్షేత్రాలుగా మార్చి వాళ్ళు అనేకమైనటువంటి అణిచివేత విధానాలకు పాల్పడుతూ ఉన్నారు. వేలాది మందిని అక్రమ కేసులు పెట్టి, లాంటి చట్టాలు పెట్టి వాళ్ళను జైళ్లలో నిర్బంధించి అనేక ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అయినప్పటికీ కూడా ఇంకా కూడా పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ పోరాటాలు జరిగే వాటికి సంఘీభావంగా ఆ రోజు సంతాల్ పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళకు నివాళులు అర్పిస్తూ ఈ 167 సంవత్సరాలు సంతాల్ తిరుగుబాటుకు జరిగిన ఆదివాసీ పోరాటానికి మద్దతుగా సంఘీభావంగా ఈ రోజు వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఎక్కడిదక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు
గిరిజనులకు సంబంధించినటువంటి భూముల విషయం కానీ లేదా ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజాలకు సంబంధించి కానీ వాళ్ళ 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 ఆదివాసీ ప్రాంతాలల్లో ఏమున్నా కానీ వాళ్ళకే సర్వ హక్కులు కల్పించాలి. వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళు కూడా ఈ దేశ ప్రజలే. వాళ్ళ మీద మీరు అర్ధ సైనిక బలగాలను పెట్టి యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు దేశ పౌరులు కాదా? ఈ దేశంలో పుట్టినటువంటి బిడ్డలు కాదా? వాళ్ళు చైనా నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చిండ్రా అని చెప్పి మేము మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పాలక వర్గాలు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం తమ విధానాలు మార్చుకొని వాళ్ళ మీద అప్రకటిత యుద్ధం మానేసి వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అన్ని రకాల హక్కులు వాళ్ళకు కల్పించాలి. వాళ్ళను బేదాఖలు చేయొద్దు అడవి నుండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం